కందిపప్పును సర్కార్, కందిపప్పును సర్కార్. ఆగు, మా మంగ్లీని చూడుండ్రి, మళ్ళా చేతిలేదో ప్లగాడ్ పట్టుకొని ధర్నా చేస్తున్నట్టున్నది. మంగ్లీ, ఓ మంగ్లీ. సావిత్రి వచ్చినావా? దాదా నీకోసమే వెయిటింగ్ ఈడ. ఇగో వచ్చే ముందు ప్లకార్డ్ పట్టుకొని రా సరేనా? ప్లకార్డ్ కాదు కానీ ఒక బడిగ తీసుకొని వస్తా. ముందుగా నువ్వు వాడితే పప్పు. నువ్వు బడితే తెస్తే నేను భాష తీసుకొని వస్తా. ఏమనుకుంటున్నావో? మర్యాద మర్యాద అమ్మా. అబ్బో అట్లనా? సరే మంగ్లమ్మ, ఏం చేస్తున్నావో జర సెలవియ్యమ్మా. అట్లా రా దారికి. కందిపప్పును కామన్ మ్యాన్ తినాలే, కొండ మీద ఉన్న రేటు కిందికి దిగి రావాలి. అరే, కందిపప్పు రేటు తగ్గాలనా నువ్వు ధర్నా చేస్తున్నావు? అవునమ్మా, ఒక్క కందిపప్పు ఏంది, మినప్పప్పు పెసరపప్పు అన్ని రేట్లు పెరిగినాయి. అవును గాని మంగ్లీ, నీకు ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? ఎవలేంది, తమిళనాడులో అమ్మ 110 రూపాయలకే ఇస్తుంది, ఢిల్లీ సర్కారు 120 రూపాయలకే ఇస్తుంది. మరి మన సర్కార్ ఏం చేస్తున్నట్టు? అవును మరి, నువ్వు ధర్నా చేస్తేనే కదా ఉల్లిగడ్డ రేటు తగ్గించి 20 రూపాయలకే కిలో ఇచ్చింది సర్కార్. అబ్బా, ఇప్పుడు నడిమిట్ల ఉల్లిలోళ్ళు ఎందుకులేమ్మా? ఇగో పండుగ పూట పప్పులు గింత గనం రేటు పెరిగితే సకినాలు అప్పాలు ఎట్లా చేసుకోవాలి? అవును కదా మంగ్లీ, దసరా పండగ వచ్చిందంటే గంపెడు గంపెడు అప్పాలు చేసుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు అట్లున్నదా పరిస్థితి? గందుకే కదా మరి నేను ధర్నా చేసేది. దా నువ్వు కూడా వచ్చి చేయొద్దుదా? అరే, నేను కూడా వచ్చి ధర్నా చేస్తే ఈడ వార్తలు ఎవరు చదవాలి మంగ్లీ? మీ ముత్తాత వచ్చి చదువుతాడా? ఇగో నీకు ఇప్పుడు కందిపప్పు కావాలన్నా జవాబులు కావాలన్నా చెప్పు. అయినా గాని నువ్వు ఇప్పుడు ధర్నా చేయంగానే కందిపప్పు రేటు తగ్గిస్తుందా? అసలే రైతుల్ని ఆదుకునేందుకు తిప్పలు పడతాండ్రు. తిప్పలెందుకు అవుతుందమ్మా? మన రాష్ట్రము ధనిక రాష్ట్రమాయే. మనది ధనిక రాష్ట్రమా? మొన్న పోచారం సార్ ఏమన్నాడు ఎరికేనా? మనం ఎంత ధనికులమో అంత అప్పున్నది అన్నాడు. మరి ఢిల్లీ సర్కారు తమిళనాడు సర్కారు ఎందుకు ఇంత అగ్వ రేటుకి ఇస్తున్నట్టు కందిపప్పు? అట్లా కాదబ్బా, ముందుగాల నువ్వు దళార్లను మార్కెట్లకు రానియకుండా చేయమని ధర్నా చెయ్యు. అప్పుడు గాని ఏ రేటు పెరగది. అవునా? దళారుల వల్లనే ఇంత రేటు పెరిగిందా? అరే అయితే ఆళ్ళ సంగతి ముందుగా చూద్దాం పదండ్రా.